హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టాలెంట్ షైన్. నేను మీ వేణు సార్, సిఇఓ అండ్ కో-ఫౌండర్ ఆఫ్ టాలెంట్ షైన్. ఈ క్లాస్లో మీరు పర్సంటేజెస్ మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకోబోతా ఉన్నారు. సో కేర్ఫుల్గా నేర్చుకున్నానా? ప్రతి ప్రాబ్లం ముందు మీరు ఏం చేస్తారంటే పాస్ చేసేసి ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి, నేను సాల్వ్ చేస్తాను. సో కంపేర్ చేయండి. ఎక్కడైనా మీరు మిస్టేక్ చేస్తే దాన్ని ఐడెంటిఫై చేసుకోండి. అలా ఐడెంటిఫై చేసి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీని పెంచుకుంటూ వెళ్ళండి. ఓకే రైట్, లెట్ us start the class here. Okay guys, look at the first problem here. In a party only couples are invited. 44 4/9% of invited people are vegetarian and 60% of males are non-vegetarians. So then find the number of fathers. If 20% of the males have children, it is given that 920 women are non-vegetarians. సో గైస్ ఇక్కడ కొద్దిగా పర్సంటేజ్ వచ్చినాయి. సో అది కూడా ఫ్రాక్షన్స్ ఏందో చూద్దాం. సో నన్ను ఇక్కడ కపుల్స్ అని ఇచ్చారు. కపుల్స్ మీన్స్ హస్బెండ్ అండ్ వైఫ్, మేల్ అండ్ ఫిమేల్. సో అయితే ఇక్కడ ఇన్వైటెడ్ పీపుల్లో కపుల్స్ని ఇన్వైట్ చేశారు ఓన్లీ పార్టీకి. అందులో 44 4/9% అనేది ఒక పర్సంటేజ్ వచ్చింది. వాట్ ఆర్ ద ఫ్రాక్షన్ ఫర్ దిస్? 4/9 నన్ను ఇది డైరెక్ట్గా ఎలా రాస్తారు సార్ అంటే, నేను దీన్ని నా పర్సంటేజ్ ఫస్ట్ క్లాస్లో చెప్పాను అన్న మీకు. సో దీని 44 4/9% అంటే 4/9 అనేది కొద్దిగా మీకు ఎవరికైనా దీని గురించి డౌట్ వస్తే మాత్రం పర్సంటేజ్ నా ఈ ప్లేలిస్ట్లో ఉన్న పర్సంటేజ్ ప్లేలిస్ట్లో ఉన్న ఫస్ట్ వీడియో ఫండమెంటల్స్ వీడియో ఉంటుంది, దాన్ని వాచ్ చేయండి, డైరెక్ట్గా మీరే చెప్పేస్తారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకేమన్నా మనకి 60% అవుతుంది. 60% అంటే మనం చెప్పాము ఆల్రెడీ 3/5 అని. ఆల్రెడీ 20% యు నో వెరీ వెల్ అబౌట్ దిస్, దట్ ఈస్ 1/5. అంటే మనకున్న పర్సంటేజ్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా. సో డినామినేటర్ ఇక్కడ 44 4/9% ఆఫ్ ఇన్వైటెడ్ పీపుల్ అన్నారు కాబట్టి, సో ఇన్వైటెడ్ పీపుల్ అనేవాళ్ళు ఖచ్చితంగా 9తో డివైడ్ అవ్వాలి. మేబీ ఇక్కడ 5 కూడా ఉన్నాయి కాబట్టి 9 5తో డివైడ్ అయ్యే నెంబర్ తీసుకుంటే బెటర్ కపుల్గా. సో కాబట్టి నేనేం చేస్తానంటే 9 10s 90 తీసుకుంటాను, లేదా మన ఇష్టం 90 180 ఏదైతే తీసుకోవచ్చు అండి, మన ఇష్టం. సో ఇక్కడ లెట్ ఐఎమ్ అస్యూమింగ్, సో లెట్ number of couples invited for the party is 90 couples. సో మరి 90 couples అంటే ఇదేమైంది నాన్న? సో దీంట్లో ఎంతమంది ఉంటారు? 90 మేల్స్ ఉంటారు, అలానే 90 ఫిమేల్స్ ఉంటారు. ఆమె కరెక్ట్ అన్నాడు. అంటే టోటల్ అంతా 180 పీపుల్ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో మీ ప్రిపరేషన్లో ఇది మాత్రం అసలు రాయద్దు. ఎందుకంటే నాన్న ఇదంతా జస్ట్ మైండ్లో అనుకోవాల్సిందే, కానీ మీకు అర్థం కాదేమో అని నేను రాసి చూపిస్తున్నాను అంతే, అంతకంటే ఏం లేదు. సరే నాన్న, ఇప్పుడు వాడు ఇచ్చిన దాన్ని మనం జస్ట్ సింపుల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. వాడు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి. సరే నాన్న, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇఫ్ 44 4/9% ఆఫ్ ఇన్వైటెడ్ పీపుల్ ఆర్ వెజిటేరియన్ అన్నాడు. అసలు ఎంతమందిని ఇన్వైట్ చేశారు? 90 కపుల్స్ అంటే 180 పీపుల్. సో కాబట్టి 180 మెంబర్స్లో 180 మెంబర్స్ ఇన్వైట్ చేస్తే, సో దాంట్లో 90% 44 4/9%, సారీ అండి, 44 4/9% అంటే ఎంత నాన్న? 4/9. సో ఇది రాసేస్తే పోయిదాను మనకి. యా, 4/9 పార్ట్ ఏమవుతుంది? వెజిటేరియన్ అవుతారు. సో ఎందుకంటే దీనికి ఆల్రెడీ నేను అక్కడ 4/9 అని చెప్పాను కాబట్టి, అంటే దీంట్లో ఉన్న వాళ్ళు 4/9 పార్ట్ వెజిటేరియన్. అంటే ఎంత నాన్న? 9 ఇంటి సరిపోతుందా? 9 20s కాబట్టి 24 80 మెంబర్స్. అంటే అవుట్ ఆఫ్ 180 వెజిటేరియన్ ఎంతమంది? ఇచ్చిన ఈ పాయింట్ నుంచి ఎంతమంది నాన్న? 80 మెంబర్స్ వెజిటేరియన్. మరి రిమైనింగ్ ఖచ్చితంగా వీళ్ళు వెజిటేరియన్ అంటే నాన్ వెజిటేరియన్ రిమైనింగ్ 100 ఉంటారనే కదా? ఎస్. సో కాబట్టి 100 నాన్ వెజిటేరియన్. అయితే నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇచ్చారు, 60% ఆఫ్ ద మేల్స్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. నాన్న మేల్స్ ఎంతమంది ఉన్నారు ఈ పార్టీలో? 90 కపుల్ అంటే 90 మేల్స్ 90 ఫిమేల్స్. సో ఈ 90లో 60% వీళ్ళెవరు? నాన్ వెజిటేరియన్ అంట ఈ మేల్స్. అంటే 90లో 60% ఎంత నాన్న? 10% అంటే 90కి 9, 60% అంటే 6 9s అంటే 54 మెంబర్స్ మేల్స్ నాన్ వెజిటేరియన్. సో కాబట్టి దీంట్లో ఆల్రెడీ నాన్ వెజిటేరియన్ వచ్చేసింది కాబట్టి మీరే చెప్పండి అన్న, దీంట్లో మనకి 54 మేల్స్ ఉన్నారు అంటే
మరి ఎంతమంది ఫిమేల్స్ ఉన్నట్టు నాన్ వెజిటేరియన్? సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చేసింది కదా. సో 100లో 54 పోతే ఎంతనన్నా 46 ఫిమేల్స్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. సో ఇప్పుడు వాడు ఏమిచ్చాడు ఇక్కడ? సో ఇట్ ఈస్ గివెన్ దట్ 920 ఉమెన్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. అంటే ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఉమెన్ ఎంతమంది? 46. ఈ 46 అంటే ఈ ప్రాబ్లంకి 920 అని ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇది మన ఎజంప్షన్ అన్న 180 అనేది. సో 920 అని ఇచ్చారు. ఇప్పుడు మనకు వాడికి ఏం కావాలి? ఇఫ్ 20% ఆఫ్ మేల్స్ హ్యావ్ చిల్డ్రన్, సో దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫాదర్స్ అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా 20% మేల్స్ కి చిల్డ్రన్ ఉన్నారంటే సో మేల్స్ ఎంతమంది ఉన్నారు? 90. సో therefore number of fathers is equal to, so number of fathers is equal to, so ఎంతనన్నా 20% of males ఎంత? 90. so that is 20% of 90. so what is 20% of 90? that is 18. so ఇప్పుడు చెప్పండి అన్న, చాలా సింపుల్. సో నన్ను ఇక్కడ 46 అంటే 920 అయితే 18 అంటే ఎంత? ఇది క్వశ్చన్ అన్న. ఇక్కడ చూడండి 46 వన్స్, 46 20s అండి, 2s 20s, 1 అంటే 20 కాబట్టి సో 18 అంటే ఏమవుతుంది? 18 20s. సో కాబట్టి ఎంత అవుతుందన్న? 18 2s 36, 0, 360 మెంబర్స్. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఫాదర్స్ ఎంతమంది అండి? 360 మెంబర్స్. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. గైస్ నేను కొద్దిగా ఎలాబరేట్గా రాశాను, ఎగ్జామ్లో ఇంత రాయాల్సిన అవసరం లేదు. ఈ స్టెప్స్ అన్ని వేస్ట్ అండి. సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే, ఓకే 90 అనుకున్నాను కపుల్స్, లేదా మీ ఇష్టం 9తో డివైడ్ అయ్యేది ఏ నెంబర్ అయినా తీసుకోండి, మీ ఇష్టం 9తో 5తో డివైడ్ అయితే బెటర్. సో కాబట్టి 45 ఆర్ 90 ఆర్ 135 ఆర్ 180 లైక్ దట్ తీసుకున్నాను. నేను 180 తీసుకున్నాను. కొద్దిగా 90 180 సింపుల్, ఎండింగ్ 0 ఉంటే మనకి ఈజీ క్యాల్కులేషన్స్ కాబట్టి అది తీసుకున్నానండి. సో 180 మెంబర్స్ ఉండాలి కాబట్టి 90 కపుల్ తీసుకుంటే 180 పీపుల్ వచ్చారు. దానిలో 90 మేల్స్ 90 ఫీమేల్స్. ఇదంతా మైండ్లో జరగాలి. సో డైరెక్ట్గా ఈ క్యాల్కులేషన్ అనేది 54 డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి మైండ్లోనే. సో తర్వాత 80 100 కూడా ఈజీగా వచ్చేస్తుంది. డివైడ్ చేసి ఫిమేల్స్ కనుకోండి ఇంత కాబట్టి 90లో 20% అంటే 18 కాబట్టి 46 ఎంత అయితే 18 ఎంత. సింపుల్ అయిపోయిన ఆన్సర్. ఓకేనా? సో కేర్ఫుల్గా చేయండి అన్న, ప్రాక్టీస్ చేయండి, అన్నెసరీ స్టెప్స్ అవాయిడ్ చేయండి. నేను అనవసరంగా ఏం రాయలేదు, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకున్నాను కాబట్టి ప్రతి స్టెప్ రాశాను. సో కాబట్టి ఒకవేళ వస్తే వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మైండ్లో చేస్తే ఆటోమేటిక్లీ స్టెప్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి ఫాస్ట్గా. రైట్ అన్న. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. రైట్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి అన్న. Every day, a mango seller sells half of his stock. 10% of the stock overnight gets spoiled. ఓకే, అంటే నేను ఒక మ్యాంగో సెల్లర్ అండి. నా దగ్గర ఈరోజు ఎన్ని మ్యాంగోస్ ఉంటే దాంట్లో సగం అమ్మేస్తూ ఉంటాను. అలానే నైట్ ఆ మ్యాంగోస్ ఉన్న వాటిలో 10% స్టాక్ ఓవర్ నైట్ స్పాయిల్ అయిపోతుంది. అయితే if 1983 mangoes rotated over 3 nights, అంటే 3 nights టోటల్గా చెడిపోయిన మ్యాంగోస్ ఉంటాయి కదా, పాడైపోయిన మ్యాంగోస్ వచ్చేటప్పటికి 1983 అని ఇచ్చాడు. దెన్ హౌ మెనీ డిడ్ హీ స్టార్ట్ విత్ ఆన్ ద ఫస్ట్ డే? అయితే నేను ఎన్ని మ్యాంగోస్తో నా బిజినెస్ స్టార్ట్ చేశాను అని. చాలా సింపుల్ క్వశ్చన్ అన్న. క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే మీ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏమి ఇచ్చాను ఇక్కడ? సో టోటల్లీ నేను నా దగ్గర ఉన్న మ్యాంగోస్ అన్ని తీసుకుంటే దాంట్లో సగం మ్యాంగోస్ ఈరోజు అమ్మేస్తా. నైట్కి ఉన్న వాటిలో 10% చెడిపోతాయి. అలా నేను రేపు మిగిలిన వాటిని తీసుకొని మళ్ళీ సగం అమ్మేస్తాను. మళ్ళీ నైట్కి ఉన్న వాటిలో 10% చెడిపోతూ ఉంటాయి. సో అలా పాడైపోతూ ఉంటాయి. కాబట్టి టోటల్గా 3 నైట్స్ ఉంటే 3 నైట్స్లో పాడైపోయినాయి మొత్తం 1983 మ్యాంగోస్. అయితే ఇక్కడ నేను అసలు ఫస్ట్ డే బిజినెస్ ఎన్ని మ్యాంగోస్తో స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ అన్న. నన్ను ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఎజంప్షన్ 100 తీసుకోకుండా ఉండటం బెటర్. ఎందుకంటే నన్ను హాఫ్ ఎవ్రీ డే హాఫ్ కాబట్టి సో నా సజెషన్ ఏంటంటే సో హాఫ్ ఇంటూ హాఫ్ అంటే ఎంత? 1/8 అంటే 8తో డివైడ్ అయిన నెంబర్ ఒకటి. 10% అంటే సో 1/10 కాబట్టి ఖచ్చితంగా సో 10తో డివైడ్ అయిన నెంబర్ కూడా తీసుకోవడం బెటర్. సో కాబట్టి ఇది 3 nights కాబట్టి 1000 తీసుకుందాం. అంటే 3 nights కాబట్టి ఇంటూ 1000 తీసుకున్నాం, ఇది 8 కాబట్టి సో నా సజెషన్ ఇనీషియల్లీ ఐఎమ్ అజ్యూమింగ్ 8000.
ఐఎమ్ అస్యూమింగ్ లెట్ ఇనీషియల్లీ 8,000 మ్యాంగోస్ అని అనుకుంటున్నాను నేను అంతే. ఎందుకని అలా అనుకున్నానంటే అంటే 3 halves కట్ అవ్వాలి, 10% కట్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నా నెంబర్ అనేది సో 1/2 1/2 1/2 1/8తో డివైడ్ అవ్వాలనుకుంటున్నాను. అలానే 10% ఎవ్రీ నైట్ కాబట్టి సో కాబట్టి 1/10తో డివైడ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ 8,000 నా టోటల్ మ్యాంగోస్ అనుకోండి. సో నా ఇనీషియల్గా నేను కొన్న మ్యాంగోస్ 8,000 అనుకుంటున్నాను. ఐఎమ్ అస్యూమింగ్ ఇట్. అయితే ఫస్ట్ డే హాఫ్ అమ్మేస్తానండి. కమాన్ అమ్మేద్దాం. సో దీంట్లో సేల్ చేసిన కింద రాస్తున్నాను హాఫ్. ఫస్ట్ డే 4,000 అయిపోయినాయి. ఇవి అయిపోతే ఇంకెన్ని ఉన్నాయి నాన్న? ఇంకా 4,000 ఉన్నాయి. కరెక్టా కాదా నాన్న? ఎస్ అన్న 4,000 ఉన్నాయి. మరి 4,000 ఉంటే ఇవి ఈరోజు నైట్ అంటే ఫస్ట్ డే నైట్కి 10% స్పాయిల్ అయిపోతాయి కదండి. అంటే దీంట్లో సో ఇక్కడ 4,000లో 10% అంటే ఎంత నాన్న? 10%. సో 4,000లో సో 10% అంటే 400. అంటే దీంట్లో 400 చెడిపోతాయి నైట్కి. సో దీస్ ఆర్ ద రో 10 ఆర్ అని పెడుతున్నాను. అంటే 4,000 ఉన్నాయి ఇంకా ఫస్ట్ డేకి. ఫస్ట్ డే అయిపోయేటప్పటికి నైట్కి 400 చెడిపోతాయి కాబట్టి మొత్తం ఇంకా ఎంత అవుతాయి? 3,600 ఉంది. ఓకే. సో ఇప్పుడు సెకండ్ డేకి వెళ్ళాం. సో దిస్ ఈజ్ ఫర్ ద సెకండ్ డే బిజినెస్. సెకండ్ డేకి ఇంకా 3,600 ఉన్నాయి కదా నాన్న. అంటే దీంట్లో మళ్ళీ సగం అమ్మేస్తాను నేను. హాఫ్ అమ్మేస్తాను. అంటే ఎంత? 1,800 అమ్మేస్తాను నేను. 1,800 అమ్మేస్తే ఇంకెన్ని ఉన్నాయి దీంట్లో? ఇంకా 1,800 ఉన్నాయి. దీంట్లో 10% చెడిపోతాయి కదా నాన్న, స్పాయిల్ అయిపోతాయి కదా. అంటే 180. సో ఇంకెంత ఉన్నాయి ఇక్కడ దీంట్లో? సో ఇక్కడ ఇవి రో 10 అండి. సో 1,800లో 180 కానీ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అండి? 200 సబ్ట్రాక్ట్ చేస్తే 1,600 కాబట్టి 1,620. అగైన్ థర్డ్ డే నాన్న ఇది. అగైన్ థర్డ్ డే. సో థర్డ్ డే వచ్చేటప్పటికి ఇక్కడ ఎంత? థర్డ్ డే వచ్చేటికి 1,620 కాబట్టి సో 16 అంటే దాంట్లో సగం 810 ఇక్కడ అమ్మేస్తాను. అంటే రిమైనింగ్ ఎంత ఉంటాయి? ఇంకా 810 ఉంటాయి. నేను ఇటువైపు రాస్తున్నాను 810 కాబట్టి 810లో సో 810లో మళ్ళీ అగైన్ ఎన్ని పాడైపోతాయి? 10% అంటే 81. దీస్ ఆర్ ద రో 10. ఇంకా చేయాల్సిన అవసరం లేదండి. అంటే 3 nights పాడైపోయినాయి, స్పాయిల్ అయిపోయింది. 400 దిస్ వన్ అండ్ 180 సెకండ్ డే, థర్డ్ డే 81. మొత్తం ఎంత చూడండి అన్న? 400 plus 180. 400 plus 180 is 580. ఓకే. 580కి 80 యాడ్ చేయండి. 580కి 81 యాడ్ చేయాలి, 80 యాడ్ చేయండి. 580 plus 80 that is 660 plus 1 661. So therefore total row 10 mangoes in the 3 nights, so that is so 400 plus 180 plus 81 enta 661. 661 ఈ 661 అని ఎంత ఇచ్చారు? 1983 ఇచ్చారు ఒరిజినల్ గా. సో కాబట్టి టోటల్ నేను పర్చేజ్ చేసిన ఎంత? నేను అజంప్షన్ అంతా 8,000 అంటున్నాను కాబట్టి సో టోటల్ 8,000 అంటే ఎంత? సింపుల్ క్వశ్చన్. 661 అంటే 1983 అయితే సో మరి 8,000 అంటే ఎంత? సో ఐ థింక్ సో హియర్ 661 వన్స్ ఇట్ ఈస్ 3s, so it is also 8,000 into 3, so that is nothing but of 24,000. that is the answer. So therefore option is option B. సరే చాలా సింపుల్ అండి. నేను కొద్దిగా స్లోగా మీకు అర్థం అవ్వాలని 1 by 1 స్టెప్ బై స్టెప్ రాసాను, కానీ చాలా ఈజీగా ఈ అజంప్షన్ కానీ కరెక్ట్గా తీసుకుంటే చాలా ఈజీ చేసేయచ్చు. అదే 100 తీసుకుంటే ఏమైందంటే 100 తీసుకోవడం వల్ల చేయొచ్చు కానివ్వండి, ప్రాబ్లం వచ్చేవాడికి డెసిమల్స్లోకి వెళ్ళిపోతాం. సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేను అలా చెక్ చేసుకుంటూ ఉంటాను ఎలా ఎజంప్ చేసుకోవాలి. ప్రతిదానికి 100 తీసుకోవాలని రూల్ లేదు కదండి. సో కాబట్టి ఐ జూమ్ లైక్ దట్. ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ ప్రాబ్లం. సో కావాలంటే మళ్ళీ వాచ్ చేయండి అన్న. రైట్. సో నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఏ స్టూడెంట్ సెక్యూర్స్ 90%, 60% and 54% marks in test papers with 100, 150 and 200 respectively as maximum marks. So the percentage of his aggregate is. నన్న సింపుల్గా ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చామంటే సింపుల్ క్యాలిక్యులేషన్. అంటే మనం ఒక్కొక్క దాంట్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఓవరాల్ పర్సంటేజ్ చాలా రెగ్యులర్గా మన ఎగ్జామ్స్లో మనం చేసేదే. కానీ మోస్ట్ ఆఫ్ అవర్ ఎగ్జామ్స్ పర్ 100 కాబట్టి అక్కడ యావరేజ్ కనుక్కున్నా కూడా పర్సంటేజ్కి ఈక్వల్ అయిపోద్ది.
కానీ ఇక్కడ అలా కాదు కదా, ఒక పేపర్ ఏమన్నా 100 మార్క్స్ ఉంది మ్యాక్సిమం, ఒక పేపర్ 150 మార్క్స్ ఉంది, ఒక పేపర్ ఏమన్నా 200 ఉంది. సో అయితే ఇక్కడ చూద్దాం నాన్న. సో నాన్న మ్యాక్సిమం మార్క్స్ నేను వాడు ఇచ్చిందే రాస్తున్నాను నాన్న. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేవాడికి సో ఒకదానికి 100, సో నెక్స్ట్ 150. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ 150, థర్డ్ పేపర్ 200 అండి. సో దీని నుంచి సో వాడికి ఎన్ని సెక్యూర్ అయినాయి, సెక్యూర్డ్ మార్క్స్ అంటే వాడు సాధించినవి సెక్యూర్డ్ మార్క్స్ వచ్చేవాడికి సో నేను ఇక్కడ 100లో 90% వీడికి వచ్చిందంట. అంటే 100కి 90 మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ పేపర్లో. మనవాడు ఫస్ట్ పేపర్ బాగా చదువుతాడు అనమాట. సో నెక్స్ట్ సెకండ్ పేపర్లో 60% మార్క్స్ వచ్చినానా, అంటే 150లో 60% నానా. సో వాట్ ఈస్ 10% ఆఫ్ 150? 15. మరి 60% అంటే 15 సిక్సెసే కదా, 15 సిక్సెస్ ఎంతమ్మా? 90. సో అగైన్ హియర్ ఆల్సో 90. నెక్స్ట్ 200కి 54% వచ్చిందంట. సో నో వరీస్, 200 కాబట్టి సింపుల్. 100కి 54 అంటే 200కి ఎంత అవుతుంది, దాని డబల్ 108 అవుతుంది. సో కాబట్టి 108. సో కాబట్టి ఇక్కడ టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎంత? సో టోటల్ వచ్చేటికి టోటల్ మార్క్స్ 200, 300, 400, 50. సో టోటల్లీ 450 మార్క్స్ అవుట్ ఆఫ్ 450 మన వాడికి. సో 100, 108, 90, 90, 180, 288. సో 288 వచ్చినాయి. అంటే మీరే ఆలోచించండి, అవుట్ ఆఫ్ టోటల్ 450 మార్క్స్ 288 వస్తే పర్సంటేజ్ ఎంత? సో దేర్ఫోర్ percentage of marks is equal to 288 out of how many marks? 450 into 100. Simple question, simple answers nana. So here 0 cancel, 5 2s, 5 9s cancel, of course 9 here cancels, 9 3s. So 9 3s, 27 2s, 32 2s, that is equal to 64% in that exam. అంటే అతనికి 64% వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నేను సింపుల్ క్యాలిక్యులేషన్స్ నేను ఎలాబొరేట్గా రాస్తాను. సో ఇది ఇచ్చిన క్వశ్చనే కాబట్టి ఇంత అవసరం లేదు, డైరెక్ట్గా 90 ఇట్లా చూసి కూడా చెప్పేసేయచ్చు. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది 450 అని రాయద్దు, డైరెక్ట్గా ఈ స్టెప్కి వచ్చేయడానికి ట్రై చేయండి. ఈ ఒక్క క్యాలిక్యులేషన్ మాత్రమే చేయాలి కానీ ఇవన్నీ రాయకూడదు. ఓకేనా? రైట్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. సో ఇన్ an examination 35% of total students failed in Hindi, 45% failed in English, and 20% in both. Find percentage of those who passed in both the subjects. అంటే రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో నేను ఇక్కడ ఎగ్జామ్లో ఫెయిల్ అవటం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన 10th క్లాస్ ఎగ్జామ్స్ తీసుకుందాం. 10th క్లాస్ బోర్డ్, స్టేట్ బోర్డ్ తీసుకుంటే మనకి 6 పేపర్స్ ఉంటాయి. దాంట్లో ఒక పేపర్లో ఫెయిల్ అయినా సరే ఫెయిల్ అయినట్టే కదండి. సో నేను సపోజ్ తెలుగులో ఫెయిల్ అయ్యాను, లేదంటే ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను, లేదంటే సెకండ్ లాంగ్వేజ్లో ఫెయిల్ అయ్యాను. సో ఫెయిల్ అయితే ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా, రెండింటిలో ఫెయిల్ అయినా ఫెయిల్ అయిపోయినట్టే అని చెప్తాము. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంటే ఫెయిల్ అంటే ద క్యాండిడేట్ షుడ్ ఫెయిల్ ఇన్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్. సో అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ అంటే అలా. నన్ను ఇలాంటి క్వశ్చన్స్కి వెన్ డయాగ్రామ్స్ యూజ్ చేయడం చాలా మంచిది నాన్న. సో వెన్ డయాగ్రామ్స్ ఒకసారి చూద్దాము. సో నన్ను ఇక్కడ సో వాడు ఇచ్చింది కరెక్ట్గా కానీ మీరు వెన్ డయాగ్రామ్ కానీ చెక్ చేయగలిగితే ఇక్కడే వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద యూనివర్సల్ టోటల్ సెట్. సో అవుట్ ఆఫ్ దిస్ దీస్ ఆర్ ద ఫెయిల్డ్ క్యాండిడేట్స్. సో హియర్ ఇట్ ఈస్ అ Hindi failed and English failed. So here Hindi failed candidates 35% Hindi failed, and English 45%. So this is the English failed and this is the Hindi failed here. Hindi failed. అయితే ఇక్కడ ఉన్న ఈ కామన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ కామన్ పార్ట్ని సో ఈ కామన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ కామన్ పార్ట్ సో బోత్ ఫెయిల్డ్ అన్న ఆ బోత్ ఫెయిల్డ్ కూడా ఇచ్చారు 20% ఇన్ బోత్ అనేసి. సో దిస్ ఈస్ గివెన్ యాజ్ 20%. అయితే సో టోటల్ ఫెయిల్డ్ అంటే ఏంటి? అసలు వాళ్ళు అడిగింది పాస్ అడిగారు, అంటే ఈ పార్ట్ అడిగారు, ఈ ఎక్స్టర్నల్ పార్ట్. ఫెయిల్ అంటే అట్లీస్ట్ ఒక సబ్జెక్టే చాలు కదా, అంటే ఈ టోటల్ ఏరియా కావాలి. ఈ టోటల్ ఏరియాని ఏమంటారన్నా? సో ఎన్ ఆఫ్ హిందీ ఫెయిల్ యూనియన్ ఇంగ్లీష్ ఫెయిల్ అంటారు. సో వాట్ ఈస్ ఎన్ ఆఫ్ హిందీ ఫెయిల్ యూనియన్ ఇంగ్లీష్ ఫెయిల్ అన్న?
ఏ యూనియన్ బి ఆ ఫార్ములా గుర్తుందా? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్, సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇన్ సెక్షన్ బి. అదేం కష్టం కాదు నాన్న. సో ఎన్ ఆఫ్ హిందీ ఈ టోటల్ సెట్ తీసుకుంటున్నాను నాన్న. సో ఎన్ ఆఫ్ హిందీ ఫెయిల్డ్ ప్లస్, సో నేను ఈ టోటల్ సెట్ తీసుకున్నాను ఇంగ్లీష్, సో నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ ఫెయిల్డ్. బట్ ఇక్కడ ఈ కామన్ ఏరియా 2 times వచ్చింది కాబట్టి, అంటే కానీ ఒక పర్సన్ 2 times తీసుకోకూడదు కదా. సో కాబట్టి ఈ కామన్ అదేంటిది, హిందీ ఫెయిల్ అండ్ ఇంగ్లీష్ ఫెయిల్ 2 times వచ్చారు. దీంట్లో ఉంటారు, దీంట్లో ఉంటారు. మరి ఒకసారి తీసేయాలి కదండి, అది తీసేసేయండి. మైనస్ ఎన్ ఆఫ్ హిందీ ఫెయిల్ ఇంటర్సెక్షన్ ఇంగ్లీష్ ఫెయిల్డ్, దట్స్ ఇట్. అంటే ఇక్కడ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. ఫెయిల్డ్ వచ్చేసారు అంటే పర్సంటేజ్ రిమైనింగ్ పాస్ అయినట్టే కదా. చూద్దాం మనం. సో నేను హిందీ ఫెయిల్డ్ ఎంతమంది, సో 35%. మరి ఇంగ్లీష్ ఫెయిల్డ్ ఎంత నాన్న, 45%. హిందీ అండ్ ఇంగ్లీష్ ఫెయిల్డ్ ఎంత నాన్న, 20%, మైనస్ 20%. సో దేర్ఫోర్, సో 35 plus 45 that is 80. 80 minus 20 is 60%. 60% failed in subjects. ఓకే, 60% ఫెయిల్ అండి, అంతే కదండి. 45, 35 దట్ ఈస్ 80 minus 20. ఓకే, సో ఫెయిల్డ్ 60 కాబట్టి దేర్ ఫార్ పాస్ ఎంత, సో పాస్ ఈజ్ ఈక్వల్ రిమైనింగ్ 100 minus 60 దట్ ఈస్ ఈక్వల్ 40% పాస్ అండి, దట్స్ ఇట్. సో దేర్ ఫార్ ఆన్సర్ ఇస్ 40% పాస్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. సో అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 60 ఉంటే, సో కాబట్టి టోటల్ పాస్ అయిన వాళ్ళు అంటే బోత్ సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళు కాబట్టి 40% చెప్పొచ్చు. ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ క్వశ్చన్ అండి. సో కావాలంటే మళ్ళీ ఒకసారి పాస్ చేసుకొని మీరు ట్రై చేయండి ఓన్గా. సో నేను చెప్పడం అని కాదు, ఇది యూట్యూబ్ అని ఏదో ఇక్కడ చెప్పేశారు కదా, ఇక్కడ ఏదో చెప్పేస్తే విన్నసారి అయిపోయింది కదా అనుకోవద్దు. సో మీరు మళ్ళీ పాసెస్ చేయండి అన్న, మీరు చేసిన సొల్యూషన్ వినండి కావాలంటే, ఓకేనా? రైట్ అన్న. సో నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. Yeah, look at the next question here. In an examination, 80% of the students passed in English, 85% in mathematics, and 75% in both English and mathematics. అంటే ఇక్కడ పాస్ అయిన వాళ్ళు ఇచ్చారు, లాస్ట్ క్వశ్చన్లో ఫెయిల్ ఇచ్చారు, ఇక్కడ పాస్ ఇచ్చారు. అలానే 40 students ఫెయిల్ ఇన్ బోత్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఫెయిల్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్, 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళ నెంబర్ ఇచ్చేసాడు. అయితే టోటల్ ఎంతమంది అన్నారు? ఓకే, సో మరి ఇక్కడ ఎలా చేద్దాం మనం? సో రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 40% ఉన్నారు అంటే ఇక్కడ రెండిట్లో పాస్ అయిన వాళ్ళు 75 అంటే రిమైనింగ్ తీసుకోవద్దు అసలు రాదు యాక్చువల్గా. సో ఇక్కడ మళ్ళీ అగైన్ ఫెయిల్డ్కి వెళ్ళాను, పాస్కి వెళ్ళదు ఇక్కడ. ఎందుకంటే పాస్ చేయటం వల్ల మనకి కరెక్ట్గా రాకపోవచ్చు. ఫెయిల్ అయితే టోటల్ ఫెయిల్డ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే అట్లీస్ట్ 1 అనే కేసు వచ్చింది కాబట్టి అక్కడ. సో నేను ఇక్కడ సో ఇంగ్లీష్ ఫెయిల్, సో ఇంగ్లీష్ ఫెయిల్, మ్యాథ్స్ ఫెయిల్ ఎంతో చూద్దాం నాన్న. సో నేను ఇక్కడ 80% పాస్ అయ్యారు అంటే 20% ఫెయిల్ అనేగా. ఎస్ అన్నా, 20% ఫెయిల్. అలానే మ్యాథ్స్ ఫెయిల్ ఎంత నాన్న, 85% మ్యాథ్స్ పాస్ అయ్యారు అంటే 15%. బట్ ఇది కావాలన్నా, ఇది వాడు 40 members అని ఇచ్చారు, 40 స్టూడెంట్స్, 40 స్టూడెంట్స్ అని ఇచ్చారు. సో కాబట్టి ఈ పార్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటాం, ఫెయిల్డ్. సో దానికి ఏం చేద్దామంటే, సో నేను ఇక్కడ బోత్ ఇంగ్లీష్ అండ్ 75% ఫెయిల్ అయ్యారు అంటే 25% అంటే రెండిట్లో పాస్ కాని వాళ్ళు అంటే ఒక్క దాంట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో కాబట్టి సో దేర్ ఫోర్ టోటల్ ఫెయిల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఫెయిల్ ఇన్ అట్లీస్ట్ 1 subject, దట్ ఈస్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫెయిల్డ్ యూనియన్ మ్యాథ్స్ ఫెయిల్డ్. అంతే కదండి, ఇంగ్లీష్లో ఫెయిల్ అయినట్టే, మ్యాథ్స్లో ఫెయిల్ అయినట్టే. సో కాబట్టి సో ఈ ఎన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫెయిల్ యూనియన్ మ్యాథ్స్ ఫెయిల్డ్ అంటే సో ఎయిదర్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని చెప్పొచ్చు కదండి. సో ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫెయిల్డ్ ప్లస్ ఎన్ ఆఫ్ మ్యాథ్స్ ఫెయిల్డ్ మైనస్ ఎన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫెయిల్డ్ ఇంటర్సెక్షన్ మ్యాథ్స్ ఫెయిల్డ్. సో ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను అది రాశానండి. సో ఎన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫెయిల్డ్ మ్యాథ్స్ ఫెయిల్ అంటే రెండిట్లో ఇది పాస్ అయ్యారు కాబట్టి ఎంతమంది ఫెయిల్ అంటే 25% రెండిట్లో, అంటే టోటల్ ఫెయిల్డ్. సో దీన్ని ఎలా వచ్చింది, ఇంగ్లీష్ ఫెయిల్ అంతా 20 ప్లస్ మ్యాథ్స్ ఫెయిల్ అంతా 15 మైనస్ కామన్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు, రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఇది బోత్ ఫెయిల్డ్ ఇది. సో దేర్ఫోర్ దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తే
n of English failed intersection maths failed, that is both failed, is equal to 35 వెళ్తే సో దట్ ఈస్ 10%. అంటే రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 10%. ఆ 10% ఏంటి అంత ఇచ్చారు, దిస్ ఈస్ గివెన్ యాజ్ 40 స్టూడెంట్స్. మరి 10% అంటే 40 స్టూడెంట్స్ అయితే therefore what is the total number of students? So that is 100%. That is nothing but of 10%, 40 40, 100% అంటే 400 students. Okay, that is the answer for this question. So careful guys, ఇక్కడ ఎలా చేయాలో పాస్ ఇస్తే అర్థమైంది కదా. అంటే ఇక్కడ మనకి టోటల్ ఫెయిల్డ్ ఈజీగా వస్తుంది యూనియన్తో, ఎందుకంటే అట్లీస్ట్ 1 అనే కేసుతో వెళ్ళిపోతాం. సో దాన్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను నేను. ఓకే, బట్ ఇందులో నేను కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ గురించి ఎక్కువ టైం తీసుకున్నాను, ఎక్కువ రాస్తున్నాను. బట్ ప్లీజ్ అవాయిడ్ ఇట్. ఎందుకంటే ఇది నేను జనరల్ క్లాస్ లాగా చెప్తున్నాను, కానీ ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ లాగా మీరు ఆల్రెడీ నాకు దగ్గర విన్నవాళ్ళు ఈ సబ్జెక్టు ఇది వినేసి ఉంటే నేను అప్పుడు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో జస్ట్ చూడండి ఇలా చెప్పేస్తాను, ఇలా వచ్చేసిందని చెప్పేయచ్చు. కానీ ఇప్పుడు నేను మీకు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అలా చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది. రైట్ హియర్, సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. Yeah, a student appeared in the mock CAT. Yeah, CAT. I hope all of you know this CAT examination. So that is one of the topmost exam for MBA entrance in India. So mock CAT. The test paper contained 3 sections, namely QA, that is quantitative aptitude, data interpretation, and verbal ability. So QA, DI, and VA. These are the 3 sections in that paper. So the percentage marks in VA was equal to the average of the percentage marks in all the 3 sections. Okay. So VA అనేది so average of all the 3 sections అని చెప్పారు. Coincidentally, if we reverse the digits of the percentage marks of QA, so coincidentally if we reverse the digits of the percentage of marks of QA, we get the percentage marks of DI. The percentage marks in VA scored by the student could be. Yeah, it's a super question. It's a good question. So ఇక్కడ percentage marks ఏమై ఉండొచ్చు అని అడిగాడు, అంటే కుడ్ బి అని ఇచ్చాడు కాబట్టి అంటే ఏమై ఉండొచ్చు అంటే మేబీ ఆప్షన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనే క్వశ్చన్. సో మనం చూద్దాం ఏదై ఉండొచ్చు అంటే పాసిబిలిటీ అడిగాడు కాబట్టి అంటే చాలా ఉంటాయి, వాడు ఇచ్చిన దాంట్లో ఏది పాసిబిలిటీ చెప్పేస్తే చాలు ఇలా ఇస్తాయి. రైట్ అన్న. సో నన్ను ఇక్కడ చూద్దాం. వాడు ఇచ్చిన ఫస్ట్ నాకు కావాల్సింది ఈ స్టేట్మెంట్, ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ VA వాజ్ ఈక్వల్ టు ద యావరేజ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఆల్ ద 3 sections. ఓకే, సో ఐఎమ్ అజ్యూమింగ్ ఫస్ట్, సో VA ఐఎమ్ అజ్యూమింగ్ X పర్సంటేజ్. సో VAలో X పర్సంటేజ్ మార్క్స్ వచ్చినాయి అనుకుంటున్నాను. సపోజ్ 100 తీసుకుంటే X వచ్చినాయి అనుకుంటున్నాను. అలానే QA వచ్చేవాడికి I would like to take AB percentage because it's a 2-digit number. So what reverse చేస్తే DI రావాలి కాబట్టి I am taking 2-digit number AB percentage and DI percentage is reverse of this one, that is BA percentage. Yeah, that is given here. If we reverse the digits of the percentage marks of QA, we get the percentage marks of DI. That is given. So that's why I gave that. సో ఇక్కడి నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్గా ఇచ్చారు చూడండి, అదే రాశాను, ఇది వాడు ఇచ్చింది. అయితే మనకి ఏమై ఉండొచ్చు అని అడిగారు, ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఒకే ఒక్క ఇన్ఫర్మేషన్ యావరేజ్. సో వాట్ ఇస్ యావరేజ్ హియర్? సో యావరేజ్ కూడా ఈ మూడింటికి యావరేజ్ X పర్సంటేజ్, ఇదే యావరేజ్ అని చెప్పారు. సో దిస్ ఈస్ ద యావరేజ్ కాబట్టి సో మీకు ఐడియా ఉంటే డైరెక్ట్గా నేను రాసేస్తాను. సో బికాస్ యావరేజ్ ఇది కాబట్టి సో దీనికి VAకి ఓకే, బట్ ఈ రెండింటికి కూడా యావరేజ్ తీసుకుంటే ఎంత రావాలి? యావరేజ్ X పర్సంటేజ్ రావాలి, అవునా కదా? లేదు మన వాళ్ళు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 యాడ్ చేసి డివైడ్ బై 3 చేస్తారు, ఈజ్ ఈక్వల్ టు X చేస్తారు. తప్పేం కాదండి, అది కూడా చేయొచ్చు. కానీ నేనైతే ఆల్రెడీ VAనే యావరేజ్ అయినప్పుడు దాన్ని ఎలిమినేట్ చేసేసి రిమైనింగ్ 2కి యావరేజ్ ఎంత అంటే అది కూడా X పర్సంటేజ్ రావాలనేగా మీనింగ్. సో కాబట్టి వాట్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ దిస్ 2? సో దట్ ఈస్ AB ప్లస్ BA బై 2 ఈజ్ ఈక్వల్ టు X. దట్ ఈస్ ద యావరేజ్. దట్ ఈస్ ద యావరేజ్. సో నన్ను ఇక్కడ AB ప్లస్ BA దీన్ని నేను కొద్దిగా ఎలాబరేట్ రాస్తాను. నంబర్ సిస్టంలో మీకు ఆల్రెడీ చెప్పాను హౌ టు రైట్ ఏ నంబర్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ 43. హౌ టు రైట్ 43 in expression format? That is depends on the place value. What is the place value of 4? 10's place. So I would like to write as 4 into 10
plus what is the place value of 3? 1's place, so 3, like that. So similarly, suppose AB is 2-digit number, how to write this number in expression format? So A is in tens place, B is in units place, so it is nothing but of 10A plus B, like that. So therefore, so here AB plus BA by 2, A is nothing but of 10A plus B plus BA, 10B plus A by 2 is equal to X. X. So we require the percentage marks in VA score. So that is X we require, right? So now you can check here. So now it is nothing but of 10A plus A, 11A, 11A, 11A plus B plus 10B, 11B by 2 is equal to X. Let us write here. So now X is equal to, take 11 common, 11 by 2 into A plus B. So that's it. So guys, understand here. So ఖచ్చితంగా X value అనేది, సో దీని నుంచి అబ్జర్వ్ చేస్తే, సో X అనేది సంథింగ్ లైక్ 11 multiple, కరెక్ట్ అన్నట్టు, 11 by 2 multiple, ఓకే, we can take as 11 multiple, no issue. సో ఖచ్చితంగా X value అనేది 11 multiple. సో మరి సో ఉన్న ఆప్షన్స్లో 11 multiple ఏదైతే ఉంటుందో అది పాసిబుల్ ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 48 ఏమైనా 11తో డివైడ్ అవుతుందా? లేదు. సో 66 yes, 69 no, 81 no. So therefore, what is the possible answer? B, that is 66. Therefore, so ఎందుకంటే X value అనేది 11 multiple, 11 into something వస్తుంది, అలానే ఇక్కడ AB కూడా డిజిట్స్ ఏనండి. సో 11 into something, ఎందుకంటే 11 by 2 is nothing but also 5.5, 11 multiple వస్తుంది కాబట్టి, సో ఖచ్చితంగా వాడి మార్క్స్ అనేది 11 into something ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్లో ఒకే ఒక ఆప్షన్ మనకుంది, దట్ ఈస్ B. సో therefore answer is 66. డైరెక్ట్గా చెప్పచ్చు ఇలానే. సో డోంట్ ట్రై టు ఆన్సర్ ఎగ్జాక్ట్లీ, ఇలాంటి క్వశ్చన్స్ ఇలానే మనం చెక్ చేసుకోవాలి. వాడు కూడా అడగడం అలానే ఇచ్చాడు, ఏంటి పాజిబుల్ ఆన్సర్ అనేది అడిగాడు తప్ప ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఎందుకు వస్తుంది మనకు అక్కడ, వాడేమి స్పెషల్గా నెంబర్స్ కానీ ఏమి దానికి సపోర్టింగ్ ఇవ్వలేదు. కాబట్టి పాజిబుల్ ఆన్సర్ ఖచ్చితంగా ఇచ్చిన ఆప్షన్స్ ఇచ్చే ఇస్తాడు, డోంట్ వరీ అబౌట్ ఇట్. అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్గా రావు, రైట్. సో లుక్ ఎట్ వన్ మోర్ క్వశ్చన్ గైస్. 40% of the employees of a certain company are men and 75% of the men earn more than 25%. So 25,000 per year. If 45% of the company's employees earn more than 25%, so 25,000 per year, what fraction of the women employed by the company earn less than or equal to 25,000 per year? That is the question. So guys, don't be confused. I saw so many students while solving these questions. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు. అయ్యో సార్ ఇది ఎలా చేయాలి ఏంటనేది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకుంటే పని అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్సన్ట్రేషన్ ఎగ్జామ్షన్లో 100 తీసుకోవాలా వేరే నెంబర్ తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ 40% ఆఫ్ ఎంప్లాయీస్ అని ఇచ్చాడు కాబట్టి, సో నో ఇష్యూ, వీ కెన్ గో విత్ 100 ఆల్సో. అలానే 75% we know 3/4, that is also divide 100. సో కాబట్టి లెట్స్ గో విత్ 100. సో 100 తీసుకున్నామండి. ఐఎమ్ అస్యూమింగ్ టోటల్ ఎంప్లాయీస్ as, సో లెట్ ద టోటల్ ఎంప్లాయీస్ బి 100. సో ఐఎమ్ అస్యూమింగ్ లెట్ టోటల్ ఎంప్లాయీస్ ఐఎమ్ అస్యూమింగ్ 100. సో నన్ను ఈ 100లో సో మేల్స్ ఉన్నారు, ఫిమేల్స్ ఉన్నారు. సో వాట్ ద మేల్ అండ్ ఫిమేల్స్? సో నన్ను మేల్ వచ్చే 40% ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఆర్ మెన్. సో మేల్స్ దట్ ఈస్ 40. సో మరి దీంట్లో 40 మేల్ అయితే ఫిమేల్ ఎంత? రిమైనింగ్ 60 ఉంటారు. ఓకే, 60 ఫిమేల్ ఉన్నారు. అండ్ 75% ఆఫ్ ద మెన్ ఎర్న్ మోర్ దాన్ 25,000 పర్ ఇయర్. అంటే ఇక్కడ సో మోర్ దాన్ 25,000, ఇక్కడ మోర్ దాన్ 25K ఎంతమంది ఎర్న్ చేస్తున్నారు చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు 75% ఆఫ్ ద మెన్ ఎంతమంది? 40, దాంట్లో 75%, అంటే దీంట్లో 75% ఎర్న్ చేస్తున్నారు. ఇది మోర్ దాన్ 25K, అంటే దీంట్లో 75% ఎంతనా? సో దీంట్లో 75% ఎంత? 75% దీంట్లో 3/4 అంటే 30 మెంబర్స్. 30 మెంబర్స్ మోర్ దాన్ more than 25,000 rupees earn చేస్తున్నారు. అలానే ఇక్కడ 45% ఆఫ్ ద కంపెనీస్ ఎంప్లాయీస్ ఎర్న్ 25,000 అన్నాడు. అంటే దీంట్లో 45%, అంటే దీంట్లో 45 మెంబర్స్, అంటే దీంట్లో 45%, అంటే 45 మెంబర్స్. ఇప్పుడు చెప్పండి అన్న. సో నేను ఇక్కడ టోటల్
45 మెంబర్స్ 25,000 కంటే ఎక్కువ వస్తుంటే దాంట్లో 30 మంది మేల్ అయితే మరి ఫిమేల్ ఎంతమంది అవుతారు? రిమైనింగ్ 45 మైనస్ 30 15 మెంబర్స్ అవుతారా లేదన్నా? ఎస్. సో వాడేమడిగాడు, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఫిమేల్స్ ఆర్ ఎర్న్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25,000 అన్నాడు. మరి ఫిమేల్ 15 అవుట్ ఆఫ్ 60 15 మెంబర్స్ మోర్ దాన్ 25 అంటే మరి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25K ఎంతమంది? 60 మందికి 15 మంది అంటే రిమైనింగ్ 45 మెంబర్స్ ఖచ్చితంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25K కదండి. సో వాడు ఫ్రాక్షన్ అడిగాడు. సో దేర్ఫోర్ దిస్ ఈస్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 45 out of total 60 females. That is nothing but 15 threes, 15 fours. So 3/4. So therefore answer is option D is the correct answer. Option D is the correct answer here. So I hope you are okay with this question here. So interesting questions అండి ఇవన్నీ కూడా. సో కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది మల్టిపుల్ టైమ్స్ చదవడానికి అలవాటు చేసుకుంటారు, మర్చిపోతూ ఉంటారు డేటాని. సో కానీ మనం ప్రాక్టీస్ చేస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫాస్ట్గా సాల్వ్ చేయగలం. ఎస్పెషల్లీ డేటాని నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే నెంబర్ ఆఫ్ లింక్స్ ఇచ్చినప్పుడు చాలా టిపికల్, అది కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే కానీ మీరు ఆన్సర్ చేయలేరండి. సో కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, సో ప్లీజ్ ప్రాక్టీస్ అలాట్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ హియర్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ క్లాస్, దిస్ వీడియో ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా మంచి ప్రాబ్లమ్స్ అనేసి డీల్ చేస్తా ఉన్నానండి, కొద్దిగా ఉపయోగపడాయి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. సో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో వన్స్ అగైన్ నేను మనందరినీ, మన స్టూడెంట్స్ అందరినీ, అలానే జాబ్ ఆస్పిరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టాలెంట్ యూట్యూబ్ ఛానల్, యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ ఫాలో అస్ in Instagram page talentshine_media, as well as so please join us in Telegram group Talent Shine. So we wish you all the best for your great future. So Venu sir signing off for this session. Meet you in the next session of percentages. Thank you.